దేవుని వాక్యము చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నారు మార్కు సువార్త 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఏర్పరచబడిన వారము అంటే వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరేమి వింటున్నారో మీరు వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది కుటుంబాలు విచ్ఛిన్నం కావటానికి, చాలా మంది భార్య భర్తలు విడిపోవటానికి, చాలా సంఘాలలో సేవకునికి విశ్వాసులకు పడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? చెప్పిన మాటలు వినటం. చెప్పిన మాటలు వినటం వల్ల సంసారాలు పాడైపోయాయి. చెప్పిన మాటలు వినటం వల్ల రాజ్యాలే కోల్పోయారు రాజులు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఈ రోజు నేను మీకు ఒక్కొక్కరిగా చెప్తాను. దేవుడు మీరు పరలోకం రావాలి అంటే పరిశుద్ధమైన ప్రవర్తన ఎంత ముఖ్యమో, నేను మెచ్చే భక్తి ఎంత ముఖ్యమో, మీరు ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండటం కూడా అంతే ముఖ్యము అంటున్నాడు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రభు అంటే, మొట్టమొదట మీరు వినే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏం వింటున్నారో, ఉదయం లేచి మొదలు రాత్రి పడుకునేదాకా ఎలాంటి మనుషులను కలుస్తున్నారు, ఎవరెవరి మాటలు వింటున్నారు, ఏం వింటున్నారో వినే విషయంలో జాగ్రత్తగా ఉండండి. బైబిల్ చెబుతుంది వినటము మంచిదే. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో యాకోబు భక్తుడు అంటాడు, మీరు వినుటకు వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి, కోపగించుటకు నిదానించండి. కోపడటానికి నిదానంగా కోపడాలి. మనకు వచ్చేది ముందు కోపమే. మాట్లాడటానికి నిదానంగా ఉండాలి, తొందరపడి మాట్లాడకూడదు. కానీ దేనికి తొందరపడాలి? వినటానికి. ప్రైజ్ ది లార్డ్. వినటము మంచిదే. రోమపత్రిక 10వ అధ్యాయం 17 రాయబడింది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట నీ మనస్సునే మార్చేస్తుంది, ఒక మాట నీ హృదయాన్నే మార్చేస్తుంది, ఒక మాట నీ గమ్యాన్నే మార్చేస్తుంది, ఒక మాట నీ నిర్ణయాన్నే మార్చేస్తుంది. మార్చదా? మాటకు చాలా శక్తి ఉంది, చాలా శక్తి ఉంది. నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. కాబట్టి మాటలు వినే విషయంలో మీరేమి వినుచున్నారో వినే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు బయలుదేరి ఉన్నారు లోకంలోకి. సేవకులు ఎవరు? చెప్పేవాళ్ళు. వినేదెవరు? విశ్వాసం. సో సేవకుడు చెప్పింది విశ్వాసులు వింటారు. అయితే దేవుడు అంటున్నాడు, దొంగ విశ్వాసులు బయలుదేరి ఉన్నారని చెప్పలే, కపట విశ్వాసులు బయలుదేరి ఉన్నారని చెప్పలే. దొంగ ప్రవక్తలు, దొంగ సేవకులు, దొంగ బోధకులు బయలుదేరి ఉన్నారు. జాగ్రత్త. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? ప్రతి సేవకుడు విశ్వాసుల గురించి చెప్పడమే. ప్రతి సేవకుడు కూడా విశ్వాసులు ఇట్లా అట్లా ఇట్లా అట్లా చెప్పడమే. కానీ ప్రభు అంటున్నాడు, విశ్వాసులారా, వినుచున్న విశ్వాసులారా, మీరు బోధకులను గుర్తించండి. ఎంతో మంది బోధకులు బయలుదేరున్నారు. ఆల్రెడీ లోకంలో ఇప్పటికే బైబిల్ పట్టుకొని, ఇప్పటికే సంఘాలు కట్టుకొని, ఇప్పటికే మైకులు పెట్టుకొని వాదిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏ బోధిస్తున్నారో, మీరేం వింటున్నారో ఒకసారి గమనించండి. వారు అబద్ధ బోధకుల, లేకపోతే అబద్ధ ప్రవక్తల, లేకపోతే నిజమైన దేవుని ఆత్మ కలిగిన సేవకుల మీరు గుర్తించకపోతే వారి బోధలో మీరు మోసపోయే ప్రమాదం ఉంది. వారి బోధతో వారు మిమ్మల్ని మోసం చేస్తారు.
అపవాది ప్లాన్, ఇప్పుడు అపవాది వేసే పెద్ద ప్లాన్ ఏంటంటే క్రైస్తవులను మోసం చేయటం, ఏర్పరచబడిన వారిని మోసం చేయటం. ఎలా మోసం చేస్తున్నాడంటే సేవకుల్నే వాడుకుంటున్నాడు, మమ్మల్నే వాడుకుంటున్నాడు. ఏమండి, మమ్మల్నే వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఈరోజు దేవుడిని ఎవరు చూడలే, సేవకుడే దేవుడు అయిపోయాడు. నువ్వు లేకుంటే నేను లేనన్నా, నీ ప్రార్థన లేకపోతే నేను లేనన్నా, నువ్వు వచ్చినాకే మాకు ఇదంతా అన్నా. సో సేవకుడే దేవుడు అయిపోయాడు కాబట్టి ఇక సేవకుడు గీత గీచి అంతే దాటం. సేవకుడు ఏది చెప్తే అంటే సేవకుడికి తెలిసినా మనకు తెలిసిన అంటారు కొంతమంది అతి భక్తులు. ముదిరిపోయింటారు అన్నమాట వీళ్ళు. ఇంకా వీళ్ళకు పసురు పట్టినట్టు పట్టింటాడు సేవకుడు, దేవుడు కాదు. సేవకుడు పట్టింటాడు. సేవకుడికి తెలిసినా నీకు తెలిసినా మాట్లాడుతున్నావు అంటారు. మంచిదే, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ సేవకుడు ఎలాంటి వాడు నువ్వు తెలుసుకోవాలి. ఏం బలైనా ఖచ్చితంగా ఊరికే గుడ్డిగా వెంబడించకండి నన్ను. నీ సేవకుడు, ఎందుకంటే మీరు పరలోకం వెళ్ళాలని ఇక్కడికి వచ్చారు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎంతమందితో అయినా అనిపించుకొని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వీడికి వస్తే ఈ క్రమం ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి నేను చెప్తుంటే కొంచెం ఇష్టం ఉన్నా, కొంచెం ఇష్టం లేకపోయినా, కొంచెం కష్టమైనా, కొంచెం ఇబ్బంది అయినా ఎటనో ఒక్కతో మూలుగుతో వస్తూ ఉన్నారు. ఆమేన్. ఇంత వచ్చి వినటం మంచిదే, వినటం వలన విశ్వాసం కలుగుతుంది, మంచిదే. అయితే ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినకూడదు, ఏ మాటలు పడితే ఆ మాటలు వినకూడదు. ఎందుకంటే ఒక మాట మనల్ని బాగు చేస్తుంది, ఒక మాట మనల్ని పాడు చేస్తుంది. పాడు చేసే మాట ఏది, బాగు చేసే మాట ఏది గ్రహించాలి. కొన్నిసార్లు బైబిల్లో రాయబడిన మాటను బట్టి చూస్తే, కొందరి జీవితాలను బట్టి చూస్తే కన్న తండ్రి చెప్పిన మాటలు కూడా కొన్నిసార్లు వినకూడదు. కట్టుకున్న భార్య చెప్పిన మాట కూడా కొన్నిసార్లు వినకూడదు. కన్న కొడుకు చెప్పిన మాటలు కూడా కొన్నిసార్లు వినకూడదు. నీకు కోపం వచ్చినా కోపం రాకపోయినా వాస్తవం అది. కొందరి జీవితాలు బైబిల్లో పతనమైపోయాయి, కుటుంబాలు నాశనం అయిపోయాయి, చివరికి ప్రాణాలే పోయాయి చెప్పుడు మాటలు వినటం వల్ల. ఏమండి, ఏదన్నా తేడా వస్తే, అంతవరకు అటు ఇటు ఉన్న ఏదన్నా తేడా వస్తే కుటుంబం అంతా ఒకటేది కదా. అంతవరకు అటు ఇటు ఉన్న ఏదన్నా తేడా వస్తే భార్య, పిల్ల, తల్లి, పిల్ల అంతా మొత్తం ఏకమై అవతల కుమ్మేస్తాం. ప్రైజ్లో సేవకుడైనా సరే హల్లెలూయా ములా చేయలేదు, మంచిదే. అయితే వినే విషయంలో మాత్రం బీ కేర్ఫుల్. బైబిల్లో ఉన్నటువంటి మాటలు నేను చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలనే నేను చెప్తున్నా. ప్రభు అంటున్నాడు, మీరేం వినుచున్నారో, నీ భార్య నీకు ఏ మాటలు చెబుతుందో, నీ భర్త నీకు ఏ మాటలు చెబుతున్నాడో, నీ తండ్రి నీకు ఏ మాటలు చెబుతున్నాడో, నీ తల్లి నీకు ఏం నేర్పిస్తుందో, నీ సేవకుడు నీకేం బోధిస్తున్నాడో, నీ విశ్వాసులు నీకేం చెబుతున్నారో, ఏం వినుచున్నావో జాగ్రత్తగా చూసుకో. చెప్పేవన్నీ విన్నావా? వినటం అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను. వినటం అంటే పాటించటం. విన్నవాటన్నిటి ప్రకారంగా పాటించావా? జీవితము పతనమైపోతుంది, నష్టమవుతుంది, చాలా కష్టాల పాలైపోతాం. అందుకే క్రైస్తవులమైన మనము వివేకం కలిగి నడుచుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు వినకూడదని కాస్తంత జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు మనకు చదువు ఇవ్వకపోయినా జ్ఞానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానం? ఇంగిత జ్ఞానం. ఏ జ్ఞానం? ఇంగిత జ్ఞానం. కాస్తంత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంగిత జ్ఞానం. వాడు ఎక్కువ చదివితే వాడికి జ్ఞానం ఎక్కువ అవుతుందేమో, కానీ ఇంగిత జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంగిత జ్ఞానం అంటే ఏంటి? ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే జ్ఞానం అందరికీ ఉంటుంది. ఇది ఏది మంచి, ఏది చెడు చదువుకున్నానికే తెలుస్తుందా? చదువురాను కూడా
ఈ ఇంగిత జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి. ఎందుకంటే బైబిల్ చదివిస్తుంది సామెత గ్రంథం 14:15లో చదువు. ఆ మాట చాలా చక్కగా ఉంది. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. నువ్వు ప్రతి మాట నమ్ముతున్నావంటే, ఎవరు చెప్పినా నమ్ముతున్నావంటే, ఏ మాట అయినా సరే నమ్ముతున్నావంటే నీకు బుద్ధి లేదని అర్థం. బుద్ధి లేనుడే ఏమంటారు తీసారా? చదవండి మళ్ళీ 14:15. జ్ఞానము లేనివాడు, తెలివి లేనోడు, బుద్ధి లేనోడే అన్ని మాటలు నమ్ముతారు. తెలివినోడు కాస్త ఆలోచన చేస్తాడా, నా పిల్లం చెప్తే తప్పు ఉంటుందా, నా పిల్లం మా ఆయన, మీ ఆయన కూడా ఒకసారి మోసం చేస్తాడు, మీ భార్య కూడా ఒకసారి మోసం చేస్తాడు. బైబిల్లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. రాజు, ఆయనకు రాజుకు ఆస్తి మస్తు ఉంటుంది కదా, మస్తు ఉంది. పెద్ద పెద్ద తోటలు, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద రాజనగరులు ఉన్నాయి. అయితే ఆయన రాజనగరుకు ఆనుకొని 1 ఎకరా పొలం ఉంది, వేరే వాళ్ళది. ఆయన రాజనగర్కు ఆనుకొని 1 ఎకరా పొలం ఉంది. ఈ మనిషికి, ఈ రాజుకు ఆ పొలం మీద మనసు పడింది, ఆ ఎకరా పొలం మీద. రాజు కదా, రాజు ఏం చేసినా చెల్లుతుంది అంటారు కదా, ఆ పప్పులే ఉడకవు. ఏమండి, వెళ్ళి వాడిని పిలిపించిన, ఆ పొలం పిలిపించారే, నా రాజనగర్ కానుకొని 1 ఎకరా పొలం ఉంది కదా, ఆ ఎకరం నాకు ఇవ్వు, పక్కనే ఉంది కదా, నేను ఏదన్నా వేసుకుంటాను, దానికి సరిపోయే పొలాన్ని పలాని చోట మాది ఉంది కదా, ఆ పొలం తీసుకో, లేదా నీ పొలం ఎంత అవుతుందో చెప్తే రేటు కట్టిస్తా అన్నాడు. మంచిగానే ఉంది కదా, 1 ఎకరనే కదా, దానికి బదులు నీకు ఇంకొక చోట నా పొలం ఇస్తా, ఇంకా మంచిది ఇస్తా, దానికంటే మంచిది, లేదా ఆ పొలం ఎంత అవుతుందో చెప్పు, దానికి తగిన రేట్ ఇస్తా అన్నాడు. అయితే వాడేమన్నాడంటే, అయ్యా ఇది మా తాత ముత్తాతలు నాకు ఇచ్చింది, ఇది మా పారంపర్యాచారమైంది కదా, సెంటిమెంట్. తాత ముత్తాతలు కట్టించిన ఇల్లు అమ్మాలంటే ఎవరికి మనసు రాదు. సో ఇతను కూడా తాత ముత్తాతల నుంచి ఆయన అదే అన్నాడు, అయ్యా ఇది నా పిత్రార్జితం, మా నాయనగారు, మా తాతగారు ఇచ్చిందయ్యా, వాళ్ళ గుర్తు కోసం నేను పెట్టుకున్నా, దయచేసి నేను ఇయ్యలేను, ఏమని కాక అన్నాడు. వాడనే మాట మంచిదే కదా, కానీ నేను రాజు కదా, దాని మీద మనసు పడింది. వాడేమో ఇయ్యనంటున్నాడు. ఏం చేయాలో తెలియక ఇంటికి పోయి అలిగి మంచం మీద పడుకున్నాడు. బైబిల్ అట్లే ఉంది, అలిగి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. భార్య వచ్చింది, రాణి, ఏమంటే ఎలా పడుకున్నారంటే, ఏం లేదు, ఏమి ఎప్పుడు లేదు, ఈరోజు అంతా అలిగి పడుకున్నారు ఏంటి, ఏం లేదులే ఆయన దుప్పటి తెచ్చే మూతి అంత ఉంది. అదే మాట అంటున్నామే, ఏం మూతి అంత పెట్టుకున్నావు, మూతి ముడుచుకున్నావు, నీ మూతి ఏమి ముడుచుకొని పోయింది. అలిగినప్పుడు ఎట్లుంటుంది మూతి, ముడుచుకొని పోయింది, మూతి ముడుచుకుందంట. ఏ మూతి ముడుచుకున్నావే అనింది. ఇంకా అంతసేపు అడిగిన తర్వాత ఇంకా చెప్పుకుంటే బాగుంటుంది కదా అనే విషయం అంతా చెప్పాడు. ఇది గొప్పలని వాడిని తోట ఉంది కదా, అది నేను అడిగితే వాడు నేను ఇయ్యనన్నాడు, నేను డబ్బులు ఇస్తానన్నా, దానికి తోడు వేరొక చోట ఇస్తానన్నా వాడు ఇవ్వలేదు, ఇంకా ఏం చేయాలో తెలియలేదు, నాకేమో దాని మీద మనసు పడింది, వాడు ఇయ్యననేసరికి నాకు బాధ వేసింది అన్నాడు. అప్పుడు ఈమె మాట్లాడుతుంది, నీకు బుద్ధిందా, నువ్వెవరయ్యా, నువ్వెవరు, నువ్వు రాజువయ్యా, నువ్వు అనగడం ఏంటి, నీకు ఆ పొలం ఎక్కరాదు, నేను చూస్తానే అంటే ఏం చేస్తావు, నీకు అదంతా చెప్పండి, నీకు ఆ పొలం కావాలి కదా అంటే ఏం చేస్తావు ఏమోనే, ఏమండి ఏం చేస్తావు ఏమో వద్దు అని అనొచ్చునా, లే ఆ పొలం వస్తే చాలు, నాకు ఏం చేస్తావు, నేను చేసేది చేస్తా, వాడిని పిలిపించి చేసేది చేస్తాను. 2 భటులను పిలిపించాను, మంత్రులను పిలిపించింది, ఒక లెటర్ రాసింది. వాడు ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్న సామంత రాజులకు వాళ్ళకందరికీ లెటర్ రాసి, పలాని ఓడు రాజును తిట్టినాడని వాని మీద అబద్ధం చెప్పనీకి 2 పనికిమాలను తయారు చేయండి అని. అట్లే ఉంది బైబిల్. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది ఆ స్టోరీ అంతా.
ఒక ఇద్దరు పనికిమాలోళ్ళు, వాళ్ళు ఏం చెప్పాలో తెలుసా? వాళ్ళకు మీరు ఏమి ఇస్తారో తెలియదు, డబ్బులు ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు. మీరు ఇచ్చేసి వాడు రాజును తిట్టాడు. అప్పట్లో రాజును తిడితే రాజద్రోహం అది. కాబట్టి రాజును తిట్టాడంటే అది పెద్ద కేసు అని రాజును తిట్టాడని చెప్పి వాడిని పంచాయతీకి పిలవండి, మిగతాది నేను చూసుకుంటా. రాణి చెప్పిందంటే ఏం చేయాలి? రాజు ముద్ర వేసింది. ఆమె చేసింది, ఆమె మాట్లాడిన మాటలల్లా రాజు చెప్పినట్లుగా రాసి ముద్ర వేసింది. ఇంకా రాజు చెప్పినాడు కదా, వినాల్సిందే. విన్నారు, వాడిని తీసుకొని వచ్చారు. అక్కడ ఇద్దరు పనికిమాలు, అవునయ్యా అప్పుడు రాజును తిడుతుంటే మేము చూసినాము అంటే, రాజును తిట్టినందుకు అప్పుడు శిక్ష ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపడం. అందరూ చేరి రాళ్ళతో కొట్టి చంపేశారు. వాడు చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఈయన కాడికి వచ్చి, ఏమండి నీకు పొలం ఇయ్యను అన్నవాడు చచ్చిపోయాడు, ఇప్పుడు వెళ్ళి ఆ పొలాన్ని నువ్వు ఆక్రమించుకోపో. మనోడు సంతోషంగా లేచి రథం మీద పోతా ఉన్నాడు పొలం కాడికి. ఇదంతా ఎవరు చూస్తుంటారు? పొలం కాడికి పోతా ఉంటే రథం మీద ఎదురుగ్గా సేవకుడు వచ్చాడు, ఏలియా సేవకుడు వచ్చాడు. ఏమప్పా యాడికి పోతాను అంటే, ఇట్లా పని అని చెప్తే, ఆహా నువ్వు ఇలా చేసావు అన్నీ వదిలేసి, వాడు పితృపారంపర్యమైన భూమి అని చెప్తున్నా కూడా వినకుండా నీ భార్య మాటలు విని నువ్వు ఇలా చేస్తావా? ఎలాగైతే నువ్వు అతన్ని కొట్టి చంపించావు రాళ్ళతో, అలాగే నీకు నీ భార్యకు కలుగుతుంది. ఇది యెహోవా వాక్కు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది తర్వాత చదవండి. ఏ రాళ్ళతో అయితే కొట్టి చంపబడ్డాడో ఈ వ్యక్తి, యెజబేలు కూడా అలాగే కొట్టి చంపబడుతుంది. పైనుంచి త్రోసివేయబడి కొట్టి చంపబడుతుంది. ఏ కుక్కలైతే వచ్చి ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని నాకాయో, కుక్కలు వచ్చి ఆ యెజబేలు యొక్క రక్తాన్ని నాకి పడేస్తాయి. ఇదంతా కూడా ప్రవచన రూపకంగా ఏలియా చెప్పినట్లుగానే ఎలీషా కాలంలో జరుగుతుంది. యెహూ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. నీకు ఆశ పుట్టింది, అది నీది కాదు. భార్య ఏం చెప్పాలా? సరేలయ్యా, ఎన్నో పొలాలు ఉన్నాయి, మనకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, పాపం వానికి ఉండేది అది ఒక్కటి, పోనీలే వాడు వాళ్ళ తాత ముత్తాతలు అంటున్నాడు కదా, దాంతో ఏముంది లేయ్యా, లేచి అన్నం తిను కదా, ఇది కదా చెప్పాలి. ఆమె మాటలు ఎలాంటి మాటలు మాట్లాడింది, ఆ మాటలకు భర్తగా ఇతను ఎలా వత్తాసు పలికాడు ఆ పొలము కోసం. చూడండి, వారిద్దరూ చేసిన దానికి వారిద్దరి మరణం కూడా తర్వాతి కాలంలో అలాగే సంభవించింది. రాజుల గ్రంథాలు చదవండి. భార్య చెప్పినా కూడా అది సరైన మాట కాకుంటే నువ్వు వినకూడదు ఒక క్రైస్తవ భర్తగా. అలాగే భర్త చెప్పినా కూడా అది సరైన మాట కాకుంటే, పరిశుద్ధ గ్రంథంలో సంసోను ఉన్నాడు తెలుసా మీకు? సంసోను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాడు. సంతోషంగా కొన్నాళ్ళు అత్తగారింట్లో గడిపి పుట్టింటికి వచ్చాడు. ఇష్టపెట్టి వచ్చాడు అప్పుడప్పుడు. తిరిగిళ్ళు మరిగిళ్ళు అంటాం. తిరిగిళ్ళు మరిగిళ్ళే జరుగుతున్నాయి. ఇంకా భార్య దగ్గర నుంచి ఇంటికి వస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఎదురుగా సింహం వచ్చింది. సింహం వస్తే దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఒంటి చేతులతో ఆ సింహాన్ని చంపి పడేశాడు. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నాన్నలతో కొంతకాలం గడిపిన తర్వాత, కొద్ది రోజులు గడిపిన తర్వాత మళ్ళా తిరిగి వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? భార్య దగ్గరికి. తిరిగి వచ్చేటప్పుడు జరిగింది ఏంటంటే, సంసోను చంపి పడేసినటువంటి ఆ సింహము కళేబరంలో తేనెపార కనపడింది. అర్థమవుతుందా? తేనెపార తెలుసు కదా. ఆ సింహము కళేబరంలో తేనెపార కనపడింది. ఆ తేనెపార జోపుకొని తను కొంత తాగి తన భార్య కోసము కొంత తీసుకొని వెళ్ళాడు. చక్కగా ఇంటికి వెళ్ళి తన భార్యకి ఇచ్చాడు. ఎక్కడదండి తేనె అని అడుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ, అల్లుడి ఇంటికి వస్తే ఏం చేస్తాడు మామ? ఏం చేస్తారా?
ఇప్పుడు మన లెక్క మనమే తినేది కాకుండా అప్పట్లో బంధువులను చుట్టాలను అందరిని పిలుచుకొని విందులు చేసుకునేవారు. అప్పుడు ఆస్తులు ఎక్కువ కాబట్టి. సో అలాగే అల్లుడు మళ్ళీ ఇంటికి వచ్చారని చెప్పేసి మామ విందు చేశాడు. ఆ విందులో మనోడు పొడుపు కథ వేశాడు. నేను ఒక పొడుపు కథ చెప్తాను, ఆ పొడుపు కథ విప్పితే మీకు సంథింగ్ బహుమతులు ఇస్తా అన్నాడు. సరే చెప్పబోయా అన్నాడు. అప్పుడు పొడుపు కథ చెప్పాడు. ఏమని? బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను అన్నాడు. దీని అర్థం ఏంటి అన్నాడు. ఎవరికి తెలుసు? బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను అన్నాడు. ఎవరికి తెలియదు. ఇంకా అందరూ కూడా జుట్లు పట్టుకుంటున్నారు, మేధావులు అందరూ కూడా. ఏంటబ్బా దీని అర్థం ఏంటి? వీడేమో ఇశ్రాయేలీయుడు, మనమేమో ఫిలిష్తీయులము, వీళ్ళ ముందర మనకు చిన్నతనం అయిపోతుంది చెప్పకుంటే అని ఒకరినొకరు మాట్లాడుకుంటూ, సరే ఎవరికి తెలియకపోయినా భర్త రహస్యాలు ఎవరికి తెలుసు? భార్య దగ్గర పోయినారు బంధువులల్లా, మామగారు, చిన్నయ్య గారు అందరూ. ఏమ్మాయి నీకు కొంచెమన్నా నీకు ఇది ఉందా అంటే, ఏమామా ఏం బాబాయ్ ఏమన్నా అంటే, ఇప్పుడు వాడేమో ఇశ్రాయేలీయుడు, జాతి కాని జాతీయునికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయడమే గొప్ప సంగతి. ఇప్పుడు వాడేమో వచ్చి పొడుపు కథ వేశాడు, చెప్పకపోతే మన జాతి పరవంతా పోతుంది. నువ్వేం చేస్తావో తెలియదు. మా మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, మర్యాద ఉంటే, అది ఉంటే, ఇది ఉంటే ఖచ్చితంగా దాని యొక్క భావం తెలుసుకొని మాకు చెప్పాలా, లేకపోతే నిన్ను మీ నాయన అందరినీ వెళ్ళేచ్చమంటారు. వాయప్పా ఇంత పరిస్థితి వచ్చిందే అని రాత్రి అన్నగారిని సానపడుతుంది. ఏమయ్యా నేనంటే నీకు నిజంగా ప్రేమ లేదయ్యా, కొంచెం కూడా జాలి లేదు కదా. అప్పుడే అన్ని మాట్లాడుకుంటాం భార్య భర్తలు. ఆ సంతోషంగా ఉన్న సమయం నేనంటే నిజంగా ప్రేమ లేదని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తావు? నేనేం చేసినా నీకు అంటే, నువ్వేమో పొడుపు కథ వేశావు, దాని భావము ఎవరికి చెప్పకపోయినా నేను నీ భార్యను కదా. ఎవడి చూడండి భార్య ఎంత బాగా మాట్లాడు. నేను నీ భార్యని కదా, నాకన్నా చెప్పాలి కదా, నువ్వు నాకు కూడా చెప్పలేదంటే నీకు నా మీద బతి కదా, అదెంత పనిలే అని చెప్పాడు. ఆ పొడుపు కథ భావం ఏంటంటే చెప్పేసి, ఏంటమ్మా భావం? తేనె కంటే తీపి అయినది ఏముంది, సింహము కంటే బలమైనది ఏముంది అన్నాడు. అమ్మయ్య నమ్మేశాడు. ఏమండి భార్య నమ్మేసి చెప్పేసాడు. తెల్లారిన తర్వాత విందు చేసే సమయంలో, ఏమయ్యా చెప్తారా అన్నాడు. చెప్తా ఉన్నారు. చెప్పండి అంటే, తేనె కంటే తీపైనది ఏముంది, సింహము కంటే బలమైనది ఏముంది అన్నాడు. అప్పుడు సంసోనికి అర్థమైంది, నా దూడతో దున్నకపోయింటే నా విప్పుడు కథను మీరు విప్పలేకయే ఉందరు. కోపం వచ్చింది భార్య మీద. పనికేమన్నదానా నిన్ను నమ్మి నువ్వు చెప్తే. ఇప్పుడు వీడికి ఏమైంది? సంసోనికి ఏమైంది? క్షేమైంది. చెప్పలేరు అనుకున్నారు. ఎవరు చెప్పలేరు అనుకున్నాడు? వాళ్ళు చెప్పారు. భార్యను నమ్మి చెప్తే భార్య రహస్యాలన్నీ తీసుకెళ్ళి, వాళ్ళ నాయన కదా, వాళ్ళ అమ్మ కదా, వాళ్ళ బంధువులు కదా. ఇప్పుడు అట్లే ఉన్నారు ఆడవాళ్ళు. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చినా పుట్టింటి మీదే మమకారం, పుట్టింటి మీదే ప్రేమ, వాళ్ళ మీదే బాధ, వాళ్ళ మీదే అన్నిగా ఆలోచనలన్నీ వాళ్ళ మీదే. ఇక్కడ అత్త, ఇక్కడ మామ, ఇక్కడ భర్త, ఇక్కడ ఉన్నోళ్ళు ఏమన్నా అయిపోయి అలాంటి ఆలోచన కలిగింది. ఆమె చెప్పేసింది, వాళ్ళ ఇష్టం ఏం చెప్పేసింది. నాకంటే నీకు నీ వాళ్ళ ఇష్టమైపోయాడు పో అని కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నిజంగా అదే రాయబడింది. కోపంతో వెళ్ళిపోయాడు. ఒక వారం అయింది, ఒక 10 రోజులు అయింది, ఒక నెల రోజులు అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. రాలేనా ఎవరు? సంసోను రాలే. తండ్రికి భయం పట్టుకుంది. ఎవరికి? సంసోను మామకి, పిల్ల తండ్రికి. అరే ఇట్టయిపోయినే, సర్లే మామ, ఒక్కదాని ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు, ఒక్కదాని ఎన్నాళ్ళు ఉంటావు, మోక పెళ్లి చేసుకోమ్మా అన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏమన్నానండి? తండ్రి చెప్తున్న మాటలు నేను చెప్తున్నా వినండి. ఏం వింటున్నారో జాగ్రత్త. నిన్ను చెడగొట్టే మాటలు, నీ సంసారం పాడు చేసే మాటలు నీ తల్లిదండ్రులు చెప్పినా వినొద్దు. నీ భార్యాభర్తల మధ్యన, నీ అత్త కోడళ్ళ మధ్యన
గొడవలు పెట్టే మాటలు నీ తల్లిదండ్రులు చెప్పినా వినొద్దు. దానికి ఉదాహరణ నేను ఈ మాటలు చెప్తున్నా. వేరే వారి పొలము ఆశించిన భర్తకు బుద్ధి చెప్పాల్సిన భార్య వాడిని చంపించి వాడి పొలను ఆక్రమించేటట్లుగా చేసింది. ఆ మాటలు విన్న ఆహాబు జీవితం తర్వాత శపించబడి నాశనం అయిపోయింది. భయంకరమైన చావు చచ్చాడు ఆహాబు. ఇప్పుడు అల్లుడు అలిగిపోతే ఈ బిడ్డనన్న పంపించాలి, లేకపోతే ఈయనన్న పోయి ఏమయ్యా అయింది, ఏదో అయిపోయింది, సరే క్షమ చేసుకొని వచ్చేసేయి అని అడగలన్నా, పోయి అడగలన్నా? ఆ మాట అడగకుండా పోని పెళ్లి చేసిన పెద్దలన్న పంపించాలా? పెద్దలను కూడా పంపించుకోకుండా బిడ్డ దగ్గరికి వచ్చి చెప్తున్న పనికి వాళ్ళ మాటలు చూడండి. ఏమని? ఏమా ఒకదాని వినాలని ఉంటావు తల్లి, వచ్చేటట్లేడు, మోక పెళ్లి చేసుకోమంటే సరేనేనా నువ్వు ఎట్ట చెప్తే అట్ట. ఏమా సరేనేనా నువ్వు ఎట్ట చెప్తే అట్టని మోక పెళ్లి చేసుకుంది. ఈడ పెళ్లి జరిగిన తర్వాత ఆయన వచ్చినాడు. ఎవరు వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చినాడు? చదవండి. మేక. ప్రేమ చూడండి, భార్య మీద ప్రేమ. మేక పిల్లలు సంకలు పెట్టుకొని వచ్చాను వండుకుంటుంది. భార్యతో సంతోషించడానికి ఇన్ని రోజుల తర్వాత పోతున్నా కదా, నేను వస్తానే అమాతంగా నన్ను కౌగిలించుకుంటానే చక్కగా వండుకొని భార్య నేను కలిసి సుఖించాలి, సంతోషించాలనుకొని ప్రేమగా వచ్చేసరికి ఈడ మోకని పక్కన కూర్చుంది. వచ్చాడు, వచ్చి చూస్తే ఇంకొకరి పక్కన కూర్చున్నప్పుడు అంటున్నాయనా, నువ్వు రావనుకొని నా బిడ్డకు మోక పెళ్లి చేసినట్టు. నేను రానని ఎట్లా అనుకుంటావు? పనికి వాళ్ళాడా నువ్వు? మన మాటలే రానని ఎట్లా అనుకుంటావు? నువ్వు నన్ను అడగాలి కదా, నా ఇంటికి పెద్ద మనుషులు పంపించాలి కదా. నన్ను అడగకుండా పెద్ద మనుషులు పంపించకుండా ఏం చేయకుండా నీ అంతటా నువ్వు పెళ్లి చేస్తావా? ఆయన చెప్తే నువ్వెట్లా ఒప్పుకున్నావు? పనికి వాళ్ళదానా? గొడవ పడింది, పెద్ద గొడవ పడింది, భయంకరమైన గొడవ పడి కోపంతో అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోయి ఒక గుహలో చొరబడి యాడ పట్టుకున్నాడు, ఎట్ట పట్టుకున్నాడు? 300 నక్కలు పట్టుకున్నాడు. ఎన్ని? 300 నక్కలు పట్టుకొని తోకలు ముడేసి ఆ తోకలు కట్టించి ఫిలిస్తీన్ల గోధుమ పంటలను అంతా కాల్చిపడేశాడు. చదవండి మీరు బైబిల్, మీకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14 అధ్యాయం 20 వచనం, 15వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదివితే నేను ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా ఉంటుంది. సంసారం పాడు చేసే మాటలు తండ్రి చెప్పినా, తల్లి చెప్పినా, భర్త చెప్పినా, భార్య చెప్పినా వినకూడదు. ప్రాణాలు తీసేయి యజబేలు మాటలు. పొలం దేవుందండి, మనకున్నది చాలదా? ఇట్లే అననీయ సప్రాలు కూడా అపోస్తుల కార్యాలలో అదే మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో వాళ్ళిద్దరు కూడా దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎవరి ముందు చెప్పారో ఇంత ఎందుకు ఇవ్వాలి అని. భార్య చెప్పిందో భర్త చెప్పాడు. ఆడనేమో సేవకు దగ్గర, అయ్యా మాకు కూడా పొలం ఉందయ్యా, మేము కూడా అమ్ముకొని వచ్చామని చెప్పి ఇంటికి పోయిన తర్వాత పొలం అమ్మి డబ్బులు ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు మొక్కను చూసేసరికి ఎవరికి ఆలోచన పుట్టిందో, ఏమయ్యా అంత ఇస్తే మనకెట్లా, కొంచెం పెట్టుకొని కొంచెం ఇద్దాం. ఎవరి మాటలు ఎవరు విన్నారో తెలియదు, కానీ ఇద్దరు మాత్రం ఒకే మాట మీద ఉన్నారు. నేను ఇందాక అదే చెప్పాను, తేడా వచ్చే కుటుంబం అంతా హల్లెలూయా. ఇట్లాంటి విషయాల్లో ఒకటి కావాలండి. పనికి మనల మాటలు వినే విషయంలో వద్దు, సంసారాలు పాడు చేసుకునే విషయంలో వద్దు, దేవుడికి దూరం అయ్యే విషయంలో వద్దు. తర్వాత ఏమైంది? ఇద్దరు చచ్చారు. అననీయ సప్రాలు ఇద్దరు చచ్చారు. ఎవరి మాట ఎవరు విన్నారు? అది వినకూడని మాట. దేవుని సొమ్ము దేవునిది, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. అమ్మా వద్దు, దేవునికి ఇద్దాం, దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే దాని ఫలితము మీరు అనుభవిస్తారు. అననీయ సప్రాలు అది పొలం వాళ్ళదే, డబ్బులు వాళ్ళదే, కానీ దేవునికి ఎప్పుడైతే మాట ఇచ్చామో అది దేవుడి అయిపోయింది. ఇక కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా అది దేవుడిదే. అలా ఉండి చూడండి, దేవుడిని మనం ఆశీర్వదించకపోతే నా చొక్క పట్టుకో, నా కాళ్ళను పట్టుకొని అడగండి ఏంటన్నా అని. మీరు అలా ఉండరు, నన్ను అడుగుతారు. మరి నేనేం చేశాను? ఏం వింటున్నావు? నీ భార్య ఏం చెప్తుంది నీకు? నీ భర్త ఏం చెప్తున్నాడు? నువ్వు చెప్పుడు మాటలు వినే విషయంలో చెడిపోతావు, జాగ్రత్త.
ఆ మాటలు ఎలాంటి మాటలు చూడండి. సంసోను భార్య అనవసరంగా ఏమండి తర్వాత ఏమైందో తెలుసా? మీరు ఆ 14వ వచనం చదివితే ఆమె తండ్రిని కాల్ చేశాడు. ఈ సంసోను ఎప్పుడైతే పొలాలకు అంటు పెట్టాడో, ఏంట్రా పొలాలు కాలిపోయాయి, ఎవరు చేసింటాడంటే అది వాడే చేసింటాడు. ఎందుకంటే వాడి భార్యను వాళ్ళ నాయన వేరే వానికి ఇచ్చి పెళ్లి చేశాడు కాబట్టి ఆ కోపంతో వాడే చేసింటాడు అన్నారు. అయితే పట్టుకోడరా వాళ్ళని చెప్పేసి తండ్రిని బిడ్డను అంటించేస్తాడు, చంపేస్తాడు, కాల్చి పడేస్తాడు. దేనివల్ల ఇదంతా జరిగింది? ఆమె నానా తొందరపడొద్దు నాన్న, నేను చేసింది తప్పే, ఆయన నన్ను నమ్మి రహస్యం చెప్తే నేను మీ మీద ప్రేమతో మీకు చెప్పానన్నా, తప్పు నాదే, నన్ను పోయి ఇడ్సొచ్చరా మా అత్తగారింట్లో అన్నా. అవే అన్నా లేదా అండి? వాడే వచ్చాలే, పిల్లం కావాల్సే వాడే వచ్చాలే అనలే. భార్య కావాలంటే వాడే వచ్చాలే, భర్త కావాలంటే అదే వచ్చాలే. ఇక్కడ ఇల్లు దగ్గరు వాళ్ళు దగ్గరు, మధ్యలో ఇల్లు నలిగిపోతుంటారు. వీళ్ళకు కలుసుకోవాలని ఉన్నా మగవాడిను నీకేమిరా ఒక పెళ్లి చేస్తావు, భార్యను సాకలేనాడు వాడే మగుడు మే వదిలే. ఏం చెప్తున్నాం మన పిల్లలకి? ఇలాంటి తల్లిదండ్రులే ఇప్పుడు సమాజంలో ఎక్కువైపోయారు. ఇరుగమ్మ వాళ్ళంతే, పొరుగమ్మ వాళ్ళంతే. పెళ్ళి అయిన మరుసటి రోజు నుంచి ఏమే అంటుంటారు. నీవే చెప్తా ఉండాలి. ఏం చెప్పాలా? ఒకవేళ చిన్నగా అర్థం చేసుకునే విషయంలో అటు ఇటు అయినమ్మా, ఇది పద్ధతి, అది పద్ధతి, ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి సర్ది చెప్పే వాళ్ళకంటే గోరంతలు కొండంతలు చేసి విడగొట్టే వాళ్ళే ఎక్కువైపోయారు. ఇలాంటి మాటలు విని నాశనమైపోతున్నారు. ఎన్ని కుటుంబాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. ఎందుకంటే మాయమ్మ మా నాయన, వాళ్ళ నాయన మాట విని సంసోను భార్య తప్పు చేసింది. తర్వాత ఏమైంది? బతికిందా? చదవండి, మీకు డౌట్ వస్తే చదవండి. అన్న ఊరికే చెప్తున్నాడు అనుకోకుండా, సచ్చిందా బతికిందా చూడండి. న్యాయాధిపతులు 15వ అధ్యాయం. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినని చెప్పుకొనొచ్చు. తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్య ఆమె తండ్రిని తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చాను. సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చాను కనుక అతనే చేసి ఉండేనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. దేనివల్ల వచ్చిన సమస్య ఇది? దేనివల్ల వచ్చిన సమస్య? చెప్పిన మాటలు వినటం వల్ల. కాబట్టి ఏం వింటున్నావో జాగ్రత్త. మా అమ్మ నాకు అబద్ధం చెప్తారా, మా అమ్మ నా చెడు కోరుకుంటారా? నీ భర్త గురించి నీకు తక్కువ చెప్పిందంటే నీ తల్లి మాట వినకు. నీ భార్య గురించి పొరపాటు చెప్తుందంటే నీ తల్లి మాట వినకు. ఏమరా నాకంటే నిన్నగాక మొన్న వచ్చింది. ఏమండి? దేవుడు చెప్పిన మాట ఏంటంటే భార్య భర్తకు మీరు ఇద్దరు కాదు, మీరు ఒక్కరే. అలాగని భార్య చెప్తుంటారు తల్లి మీద, నీ తల్లి మీద. కొంతమంది ఉన్నారు ఇట్టటోళ్ళు, నువ్వేమో డ్యూటీకి పోతావయ్యా, నువ్వైనా ఉంటే మీ అమ్మ రాసి అప్పన పెడతాంటుంది నన్ను. ఒక్క నిమిషం కూడా కూర్చునేది. పాపా అది చెయ్యి, పాపా ఇది చెయ్యి, పాపా అది గడుగు, పాపా ఇది గడుగు అంటుంటాదని. ఏమా నువ్వు కొద్దిసేపటి ఉండనేవా? ఇట్లాంటి పంచాయతీ ఉండకూడదు ఇంట్లో. ఏమండి? ఉన్నాయి, చాలా కుటుంబాలలో ఇట్లే ఉన్నాయి. ఏం చెప్పకూడదు, అత్త ఏమే కానీ చెప్పకూడదు. బుద్ధి ఉన్నప్పుడు లేచా, బుద్ధి ఉన్నప్పుడు కడుగుతా, నాకు వచ్చేది ఇంతే, చేసేది ఇంతే. క్రైస్తవ కుటుంబాలు అలాగా. మళ్ళీ దీనికి ఒక తాసు ఆయన సార్ లేకుంటే ఇంకా కష్టం. రాత్రి ఇట్లా పెట్టుకుని అటు పెట్టుకుని అంటారు. ఇక అయిపోయింది.
ఏ సిగ్గుపడే విషయాలు కాదు ఇవి. సంసార విషయాలు ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు. సంసోను అట్లనే మోసపోయినాడు కదా. సంసోను అట్లనే మోసపోయి నా భార్య లేని నమ్మి చెప్పాడు. నమ్మి చెప్తే ఏం జరిగింది? ముంచేసేది. మోక పెళ్లి చేసుకుని జీవితం అంతా అక్కడి నుండి సంసోను జీవితం పతనం అవుతా వచ్చింది. ఇంకా అక్కడి నుంచి పారిపోయి వాళ్ళకు భయపడి అడవులలోకి వెళ్ళిపోయాడు. అడవులలోకి ఎమ్మడించుకున్నారు. అక్కడే వెళ్ళి వేసి ఇంట్లో పడ్డాడు. ఇంకా జీవితం పతనం అయిపోయింది. అదే భార్య సక్రమంగా ఉండింటే, చక్కగా చెప్పిన మాట వినింటే, తండ్రి మాట వినకుండా భర్త కొరకు ఎదురు చూస్తూ ఉండింటే ఎంత బాగుండేది. ఇలాగ చెప్పుడు మాటలు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఏం వింటున్నారు? మీతో చెబుతున్నది నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ బంధువైనా, ఎవరైనా సరే ఆ మాటలు ఎలాంటివో కాస్త ఆలోచించు. అది నీ సంసారాన్ని పాడు చేసేది, నీ ఆరోగ్యం పాడు చేసేది, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేది, నీ సంఘాన్ని గలిబిలి చేసే మాటలైతే ఓ సేవకుడా, ఓ విశ్వాసి, నువ్వు వినకు. ఎవరు చెప్పినా సరే నిన్ను కలిపేదైతే, సమాధానపరిచేదైతే, నెమ్మది పరిచేదైతే ఆ మాటలు నువ్వు వినవు. నువ్వు తెలుసుకో, కాస్తంత ఆలోచించు. ఆదాము అవ్వలు ఏదేను వనంలో హాయిగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అట్లా పోయి నీకోసం అవి ఇవి ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను, అవి హాయిగా వెళ్ళిపోయాడు. బాయ్ అని అట్లా పోయి ఆ పండ్లు ఈ పండ్లు ఆయన కోరుతుంటారు అండి, నాకు ఇది కావాలి, కుర్రే కావాలి, నాకు చికెన్ పకోడా కావాలి అంటారు కదా అనరా. నాకు గోబీ కావాలి, ఏం కావాలంటే అది కావాల్సిందే. మెట్ట కడుకోవాలి అంటే అయిపోయా, సర్లే. ఏమండి, ఈమె కోరుకుంది నాకు పలానా పండ్లు కావాలంటే, నేను అప్పుడు పొయ్యి పెట్టేది లేదు, వండుకునేది లేదు, ఏం లేదు. పండ్లు ఆకులు తినడం, హాయిగా ఉండటం. సరే అట్లా పోయి పండ్లు తీసుకొని వస్తా. జాగ్రత్తలు కూడా లేవు అప్పుడు, ఎందుకంటే ఉండేది ఇద్దరు. సింహంతో ఆడుకునేవారు, పులితో ఆడుకునేవారు, కోతులతో, కుక్కలతో, నక్కలతో, అన్ని దానితో ఆడుకుంటూ పాడుకుంటుండేవారు. కాబట్టి భయమే లేదు, కాబట్టి జాగ్రత్త కూడా లేదు. ఇప్పుడైతే దేవుడు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఏం లేవు, హ్యాపీ. కాబట్టి సరే బాయ్ టాటా అన్నాడు, పోయినాడు. ఆయన పోయేసరికి ఒకడు వచ్చినాడు. ఒకడు కూడా కాదు, పాము. ఇదేందిరా, పామేందిరా, నాతో మాట్లాడనేందిరా అని కూడా ఆలోచన చేయలేయమ్మ. అది చెప్పిన మాటలు వినింది, పండు అయిపోయింది. జీవితమే తిరగబడిపోయింది. ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉంది. వాళ్ళు చేసిన పాపం వారసత్వంగా సంక్రమిస్తూనే ఉంది. జన్మతః మన పాపం. వాళ్ళు చేసిన పాపమే ఎందుకు లేని మనం కొన్ని పాపాలు చేసుకొని ఇంకా కొంచెం మూట కట్టుకుంటాం. అంతే అవ్వదు. తాత బుద్ధులే మన వల్లకి వచ్చాయంట. ఆదాము తాత, అవ్వ తాత బుద్ధులే మనకు వచ్చాయి. ఎవరు చెప్పారు నీకు? పాము చెప్పింటే నేను తిన్నాను. నీకెవరు చెప్పారు? అవ్వ చెప్పింటే నేను తిన్నాను. అంతే. చెప్పుడు మాటలు విన్న హవ్వ, ఆదాములు, చెప్పుడు మాటలు విన్నటువంటి సంసోను జీవితం, సంసోను భార్య జీవితం, చెప్పుడు మాటలు విన్నటువంటి అహాబు జీవితం, చెప్పుడు మాటలు విన్నటువంటి అననీయ సభ్యురాల జీవితం ఏమైపోయింది? లేదు, చరిత్రలో లేదు, నాశనం. కాబట్టి వినే ముందు, వింటున్నప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కాస్తంత ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్.